కొన్ని ఇళ్లల్లో మీరు చూసే ఉంటారండి. స్లాబ్ కాంక్రీట్ అనేది పెచ్చులుగా పడిపోతూ ఉంటది. దాన్ని మళ్ళీ టచ్అప్ వర్క్ చేయిస్తారు. అలా పెచ్చులుగా కాంక్రీట్ ఊడిపోవడానికి ముఖ్యమైన కారణం స్లాబ్ ఐరన్ పింపిరి పట్టడం అండి. సో కొత్తగా ఇల్లు కడుతున్న వారైతే స్లాబ్ ఐరన్ పింపిరి పట్టకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇంటికి తూర్పు సైడ్ మనం డ్రాప్స్ దించడానికి రాడ్స్ ఉంచుతాం కదండి. అలా ఇంటి చుట్టూ ఎక్కడ రాడ్లు ఉంచినా సరే ప్లాస్టింగ్కి ముందే అవి నీట్గా కట్ చేయించేసి ప్లాస్టింగ్ చేయించండి. లేదనుకోండి ఈ విధంగా డ్రాప్స్ దించుతామని ఉంచేస్తారు కదా ఐరన్ అనేది. ఆ ఐరన్ వర్షాకాలానికి తడిచి పింపిరి పట్టి, లేదంటే శీతాకాలంలో మంచు చెమ్మకి ఐరన్ పింపిరి పట్టి లోపల ఉన్న స్లాబ్ ఐరను, అదేవిధంగా పిల్లర్ల ఐరను మొత్తం పింపిరి పట్టే అవకాశం ఉంటుందండి. ఆ విధంగా పింపిరి పట్టిన తర్వాత కాంక్రీట్ లోడ్ ఎక్కడైతే కొంచెం ఎక్కువ ఉంటుందో కవర్ బ్లాక్ పెట్టిన దగ్గర ఆ ఎక్కువ అయిన లోడ్ దగ్గర పెచ్చులుగా పడిపోతూ ఉంటుందండి. ముఖ్యంగా డ్రాప్స్ దించినట్లయితే ప్లాస్టింగ్కి ముందే ఆ రాడ్లు కట్ చేయించేసి ప్లాస్టింగ్ చేయించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.